మేము ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలా, ఓట్లు వేసుకొని గెలిపించుకున్నప్పుడే కానీ మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ గాలినలకు కానీ బస్తీలకు వచ్చినటువంటి పాపన వల్ల మాకు నవీన్ యాదవ్ అయితే మా ఇంటి ముందర ఉంటాడు. మాకు ఎప్పుడైతే పిలిస్తే పలికే వ్యక్తి, మాకు వచ్చి పనిచేస్తాడు. పదవిలో ఉన్నా లేకున్నా సోషల్ సర్వీస్, ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి వ్యక్తి. ఇంకా అతనికి పదవి ఇచ్చినట్లయితే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి సిద్ధంగా ఉన్నారు. రేపు ఒక మంచి మెజార్టీతోనే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి లోబోతా ఉంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఇక్కడ ఒక రౌడీ పాలన నడుస్తుంది, మొత్తం రౌడీ రాజ్యం అవ్వబోతుంది జూబ్లీహిల్స్ మొత్తం అని చెప్పి ప్రతిసారి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏకంగా రౌడీలతో మార్నింగ్ వాక్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? ఈరోజు నియోజకవర్గంలో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా నవీన్ యాదవ్ రౌడీజం చేసినటువంటి దాఖలు కనపడలే. ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ఇక తను లేడు, ఈరోజు బాగుండదు, అంతపైన నిందలేయడం కూడా బాగుండదు. చనిపోయినటువంటి వ్యక్తి పైన వారి దౌర్జన్యమే కనిపించింది, కానీ ఎక్కడ కూడా నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పైన ఒక చిన్న చీటింగ్ కేసు చూపెట్టుకోనండి. ఈ విధంగా భూ కబ్జా పెట్టిండు నవీన్ యాదవ్, ఇది దౌర్జన్యం చేసిండు, ఈ విధంగా చేసిండు. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేయడానికి కూడా వెనకాలేడు, పక్కకి లేవడితే నా కారు జెండా కట్టుకునడం వస్తే నా పైన రౌడీ సీట్ ఓపెన్ చేసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి ఆ కుటుంబం ముందుకు వస్తుందని చెప్తా ఉన్నాడు. అదే నవీన్ యాదవ్ను నేను ఈ వేదిక ద్వారా వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఏదైనా ఈ దౌర్జన్యం చేసిండు, ఈ గుండాగిరి చేసిండు, ఇది భూ కబ్జా పెట్టిండని చెప్పి ఒక్కటి ప్రూవ్ చేయండి అని చెప్తా ఉన్నాను. లేదు ఊకి అపనిందలు వేసుకుంటూ వాళ్లకు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, హైదరాబాద్ని కానివ్వండి జూబ్లీహిల్స్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేసినాం, ఈ డెవలప్మెంట్ చేసి ఓటేయాలని చెప్పి అడగాలి. కానీ వాళ్ళు దాన్ని ట్రాక్ తప్పించడానికి వాళ్ళు ఏది చేసిన 10-12 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు చేయలేరు జూబ్లీహిల్స్ని. కనుక ఇది ఒక నింద చేసి ఏదో మసిగూసి మారేడుకాయ నవీన్ పైన మోపి ఓట్లు వేయించుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఎవరేలో డిసైడ్ అయిపోయినరు. మీ కుప్పిగంతులకు ఈరోజు నమ్మే పరిస్థితి జనాలు లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ పైన ఎగిరేయడం ఖాయం.